అరే సించాన్, చూసుకుని జాగ్రత్తగా రారా, చాలా పెద్ద పెద్ద రాళ్ళు పడుతున్నాయి. నేను వస్తున్నాను మామయ్య, నీ వెనకలే. అరే చాప్, నువ్వు కూడా జాగ్రత్త. నేను జాగ్రత్తగానే ఉన్నాను రా చించాన్, చూసుకో రాయి మీద పడుతుంది. ఈ ప్రపంచంలో మనకి తెలియని ఎన్నో శక్తులు దాగి ఉన్నాయి. అలాంటి ఒక శక్తే ఈ బాక్స్ లో ఉంది. అది ఒక మణి, పంచభూతాలని కంట్రోల్ చేయగలిగే ఒక మణి. దానికి కాపలాగా యటి అని పిలువబడే కొన్ని ప్రాణులు ఉండేవి. కానీ ఈ విషయం మానవులకి తెలిసిపోయింది. కొంతమంది స్వార్థపరులు దాన్ని వెతుక్కుంటూ వెళ్లారు. పార్ట్నర్, నీకేమైనా కనిపిస్తుందా? అవును పార్ట్నర్, నాకేదో ఐలాండ్ కనిపిస్తుంది. వెళ్ళు వెళ్ళు, ఇటువైపునే వెళ్ళు. ఇదిగో పార్ట్నర్, ఇదే ఐలాండ్. మనం సాధించాం. ఇక దిగండి, మనం వెళ్దాం. మొత్తం మీద మనం ఈ ఐలాండ్ కి చేరుకున్నాం. ఇక్కడే ఎక్కడో ఆ మణి ఉంది. ఓ మెల్లగా రండి, మెల్లగా. అక్కడేవో ఉన్నాయి చూడండి. అదే మనకి కావాల్సింది. మనం వచ్చిన బోట్ లో ఒక గన్నుంది, వెళ్ళి తీసుకుని రండి. అలాగే పార్ట్నర్. మరి కొద్దిసేపట్లో ఆ మణి నా సొంతం అవబోతుంది. ఆఖరిగా ఈ మణి నా సొంతమైంది. దీనికోసం ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాను. అరే చాపు, చూసావా? నాదే సూపర్ గా ఉంది. నువ్వు బెట్ట ఓడిపోయావురా. ఓడిపోయావు నువ్వు. ఏ పోరా, నాదే సూపర్ గా ఉంది, నువ్వే ఓడిపోయావు. అరే చాపుగే, నీకేమైనా కళ్ళు కలకలేనియా? సరిగ్గా చూడు, నాదే బాగుంది. అరే చించానుగా, ఎన్నిసార్లు చెప్పాలరా నీకు? నాదే బాగుంది. చూసుకోరా బాబు, నా బొమ్మ ఎంత అందంగా ఉందో. అరే చించాను, నీకేరా కొల్లు కలకలైనట్టున్నాయి. నా బొమ్మ చూడు ఎంత అందంగా ఉందో. స్టైల్ గా టోపీ కూడా పెట్టాను నేను. ఏంట్రా కేకలు? రే, ఏంటిది? నేను చూస్తుంది నిజమేనా? అరే, మంచు పడుతుందా మన ఇంటి దగ్గర? ఉన్నట్టుండి మంచు ఎలా పడుతుందిరా? చలికాలంలో కూడా అసలు ఇక్కడ మంచే కురవదు కదా. అరే చాప్, చించాన్, ఏం జరుగుతుందిరా ఇక్కడ? ఓ, సరైన సమయానికి మామయ్య వచ్చాడు. మామయ్య చూడు మామయ్య, నేను అంత మంచి బొమ్మ చేశాను. అయినా చించాను గాడు నా బొమ్మ బాగలేదు, ఆడు బొమ్మ బాగుందంటున్నాడు. మామయ్య, నువ్వే చెప్పు మామయ్య. ఆ చాప్ గడి బొమ్మ బాగలేదు కదా, నా బొమ్మే బాగుంది కదా. రే సించాన్, చాప్, ఏం మాట్లాడుతున్నారా? అసలు ఉన్నట్టుండి ఇంత చలిగా ఉంది, మంచు కూడా పడుతుంది. ఇది అసలు చలికాలం కూడా కాదు. ఎంత చలికాలం అయినా మన దగ్గర అసలు మంచే కురవదు కదరా. మీరు అవన్నీ ఆలోచించకుండా ఇక్కడ బొమ్మలు చేసుకుని ఆడుకుంటున్నారా? ముందు లోపలికి పదండి, మీ హెల్త్ ఖరాబ్ అవుతుంది. అసలే చలి ఇరగేసేస్తుంది. వామ్మో, ఏంటి అసలు ఇది? ఏం జరుగుతుంది ఇక్కడ? అయ్యయ్యో, మామయ్య ఏంటి అలా వెళ్ళిపోయాడు? ఇప్పుడు ఎవరి బొమ్మ బాగుందో ఎవరు చెప్తారు? అరే చాపు, నువ్వు కంగారు పడకరా. ఎవరి బొమ్మ బాగుందో మన వ్యూవర్స్ చెప్తారా. గాయ్స్, ఒకవేళ మీకు నా బొమ్మ నచ్చినట్లయితే మీరు వెంటనే ఈ వీడియోకి లైక్ చేయండి. గాయ్స్, మీకు నా బొమ్మే నచ్చినట్లయితే మీరందరూ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయ్యి, చాలా లైక్లు వస్తున్నాయి, అంటే నేనే విన్ అయ్యాను. అరే సరిగ్గా చూడరా, సబ్స్క్రైబ్ కూడా చాలా మంది చేసుకుంటున్నారు, అంటే నేనే గెలిచాను. అరే, ఇలా అయితే డిసైడ్ చేయలేం. ఏదో ఒకటి చేసి నేను గెలవాలి. గైస్, చూసారా? నేను మీకోసం డాన్స్ కూడా చేస్తున్నాను. నా బొమ్మ మీకు నచ్చిందని తెలుసు. ప్రతి ఒక్కరు ఆ కామెంట్ బాక్స్ యూజ్ చేసి కామెంట్ చేయడం స్టార్ట్ చేయండి. నా బొమ్మ మీకు నచ్చితే తప్పకుండా ఏం కామెంట్ చేయండి. అయ్యో బాబోయ్, వీడికి డాన్స్ వచ్చి కాబట్టి డాన్స్ చేసి వ్యూవర్స్ దగ్గర ఓట్లు కొట్టేస్తున్నాడు. ఫ్రెండ్స్, నాకు డాన్స్ రాదు, కానీ నా బొమ్మే బాగుందని నాకు తెలుసు. మీకు కూడా అదే అనిపిస్తే కామెంట్ సెక్షన్ లో బి అని కామెంట్ చేయండి. రే, నేను ఎంతసేపటి నుంచి పిలుస్తున్నా, మీరు లోపలికి రావట్లేదు కదా. గాయ్స్, ఒకవేళ వాళ్ళిద్దరు ముడ్డి పగలగొట్టాలనుకుంటే సి అని కామెంట్ చేయండి. అరే చాపు, కామెంట్ సెక్షన్ లో ఏంట్రా మొత్తం సి అని వస్తుంది? అరే, మనం ఇక్కడ ఉండకూడదురా, లేకపోతే మామయ్య మనల్ని కొడతాడు. పద త్వరగా వెళ్ళిపోతాం. వెళ్ళిపోదాం. ఎన్నిసార్లు చెప్పినా వినట్లేదు కదరా. నేను భయపెడితేనే గాని మీరు రావట్లేదు. అసలు ఈ రోజేంటి ఇంత వింతగా ఏదో వెదర్ మారిపోయింది? అసలు ఏం జరిగిందో నాకేమీ అర్థం కావట్లేదు. ఒకసారి వెళ్ళి న్యూస్ చూద్దాం. అవును మామయ్య, అసలు ఇంత సడన్ గా మంచి ఎందుకు పడ్డదో ఏంటో. మనం వెళ్ళి న్యూస్ చూద్దాం. పద. బ్రేకింగ్ న్యూస్. వెదర్ లో చాలా చేంజెస్ చూస్తున్నాం. అసలు కాలంతో సంబంధం లేకుండా ఒక చోట విపరీతమైన ఎండలు, మరో చోట విపరీతమైన వానలు, అసలు ఎప్పుడూ మంచు కురవని చోట మంచు కురుస్తుంది.
సముద్రపు అలలు కూడా ఇప్పటి వరకు ఎప్పుడూ ఇంత ఎత్తుగా ఎగరడం చూడలేదని మన నిపుణులు తెలుపుతున్నారు. కొన్ని చోట్లయితే చాలా వింతగా మంచుతో పాటు ఎర్రటి వర్షం చుక్కలు కూడా పడుతున్నట్టు మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ప్రస్తుతం సిటీ మొత్తం చాలా కన్ఫ్యూజన్ లో ఉంది. ఇలాంటి బ్రేకింగ్ న్యూస్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే స్టే ట్యూన్ టు ఫ్యూరీ న్యూస్. అరే సించాన్ ఏంట్రా అసలు ఇది? అరే బయట ఒకసారి చూడండి రా. వామ్మో, అరే చాప్ సించాన్ వెదర్ ఏంట్రా ఇలా మారిపోయింది? అప్పుడే ఇంత ఎండ ఎక్కడి నుంచి వచ్చిందిరా? ఓరి బాబోయ్, మంచు మొత్తం కరిగిపోయింది. ఎక్కడ ఒక చుక్క కూడా కనబడట్లేదు. అసలు ఏం జరుగుతుందిరా ఇక్కడ? రే రే రే, ఎందుకురా ఇప్పుడు అలా ఏడుస్తున్నావు? నా మంచి బొమ్మ కరిగిపోయి ఉంటది కింద. కష్టపడి కట్టాను. ఆ చాప్ గారితో 2 చికెన్ ముక్కలు పెట్టి కూడా వేసాను. అరే చించాను, ఇందాక నేను కదరా గెలిచింది. నువ్వే నాకు 2 చికెన్ ముక్కలు బాకీ. అరే బాబు, ఈ పిల్లలతో నేను తట్టుకోలేకపోతున్నాను రా. అరే చాప్, నువ్వు కూడా వాడితో కలిసి ఏంట్రా అసలు? బయట ఏం జరుగుతుందో నాకేమీ అర్థం కావట్లేదని ఇంత అయోమయంగా ఉంటే ఇప్పుడు కూడా నువ్వు అలా మాట్లాడతావేంటి? అయ్యో సారీ మామయ్య. అరే కమిషనర్ గారు కాల్ చేస్తున్నారా? మేబీ ఇదే విషయం గురించి మాట్లాడడానికి అనుకుంటా. అసలు ఏంటో చూద్దాం. హలో సార్, చెప్పండి సార్. హలో ఫ్యూరీ, పొద్దున్న నుంచి మన సిటీలో వెదర్ ఎలా మారుతుందో చూస్తున్నావు కదా. అవును సార్, ఇందాకే న్యూస్ లో కూడా చూసాను. వేరే వేరే ఏరియాస్ లో కూడా ఇంచుమించుగా ఇదే పరిస్థితి నడుస్తుంది కదా. అసలు ఏం జరుగుతుంది? అవును, మాకు కూడా ఏమీ అర్థం కావట్లేదు. కాకపోతే మాకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక ఐలాండ్ లో ఏదో ఒక పెద్ద సంఘటన జరిగినట్టు తెలుస్తుంది. అందుకే నీకు కాల్ చేస్తున్నాను. నువ్వు అర్జెంట్ గా ఐలాండ్ కు వెళ్ళి అసలు విషయం ఏమైందో కనుక్కో. అక్కడ ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు చనిపోయి ఉన్నారు. నిజానికి వాళ్ళు అసలు మనుషుల్లా కూడా కనబడట్లేదంట. ఏంటి సార్, ఏం మాట్లాడుతున్నారు మీరు? అవును, నిజంగానే. అంతేకాదు, ఈ వెదర్ చేంజ్ అవ్వడానికి దానికి ఏదో సంబంధం ఉందని మన నిపుణులు చెప్తున్నారు. నువ్వు అర్జెంట్ గా లేట్ చేయకుండా అక్కడికి వెళ్ళు. ఓకే ఓకే సార్, నేను ఇప్పుడే అక్కడికి వెళ్తున్నాను. నాకు లొకేషన్ పెట్టండి. అరే చాప్, షిన్చాన్, మనకి పని వచ్చింది, పదండ్రా. అసలు ఈ వెదర్ ఇలా ఎందుకు మారుతుందో మనం తెలుసుకోవాలి. మామయ్య, ఏంటి మామయ్య? పొద్దున్నే మంచు పడ్డది, మళ్ళీ ఏమో ఎండ వచ్చింది, ఇప్పుడేమో వర్షం పడుతుంది. అసలు ఏం జరుగుతుంది మామయ్య? నాకు చాలా భయంగా ఉంది మామయ్య. అవును మామయ్య, ఆ ఉరుములు చూస్తుంటే నాకు చాలా భయం వేస్తుంది. అరే షిన్చాన్, చాప్, మీరు భయపడకండి రా. మనం ఏదోలా ఈ సమస్యకి సొల్యూషన్ తీసుకుని వద్దాం. అందుకనే అసలు మన సిటీకి ఏం జరిగిందో తెలియాలంటే మనం ఇప్పుడు ఆ ఐలాండ్ కి వెళ్లాల్సిందే. సరే గాని ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం మామయ్య? నాతో రండి రా షిన్చాన్, చాప్, నేను చెప్తాను. వామ్మో, ఈ వెదర్ వల్ల అనుకుంటా మామయ్య ఈ ప్రదేశం చాలా భయంకరంగా కనిపిస్తుంది. భయపడకరా చాప్, నేను మీతో ఉన్నంత సేపు మీకైతే ఏమీ కానివ్వకుండా నేను చూసుకుంటాను. పదండి వెళ్దాం. అసలు ఈ వెదర్ ఎందుకు ఇలా చేంజ్ అవుతుంది, ఏం జరుగుతుందో నాకైతే ఏమీ అర్థం కావట్లేదు. ఇప్పుడు మనకు ఒక లొకేషన్ వచ్చింది. ఆ ఐలాండ్ కి మనం అర్జెంట్ గా వెళ్ళాలి. అవును మామయ్య, ఇప్పుడు మనం ఈ పడవలో నుంచేనా వెళ్లాల్సింది? అయినా మనకి పడవలు లేవు కదా, ఇది ఎక్కడి నుంచి వచ్చింది? మనం ఇప్పుడు డిపార్ట్మెంట్ కోసం వర్క్ చేస్తున్నాం కదరా, వాళ్ళ పడవలు కూడా మనం వాడుకోవచ్చు. రండి రండి, అవన్నీ పెద్ద డీటెయిల్స్ మీకు చెప్పలేను గానీ మీకైతే నేను ఒకటే చెప్తున్నాను. ఇలాంటి వెదర్ లో పడవలో వెళ్ళడం చాలా ప్రమాదకరం. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, అర్థమవుతుందా? సరే మామయ్య, మేము ఎటువంటి అల్లరి చేయకుండా నువ్వు చెప్పినట్టే నడుచుకుంటాం. ఓకే రా షిన్చాన్, మనం ఇంకా బయలుదేరుతున్నాం. గట్టిగా పట్టుకోండి. చాప్, జాగ్రత్తరా. ఎల్లు మామయ్య, ఎల్లు. మామయ్య, కొంచెం మెల్లగా వెళ్ళు, నా తలకి ఈ షిప్ కొట్టుకుంటుంది. అరే సారీ రా షిన్చాన్, కొంచెం అడ్జస్ట్ చేసుకుని గట్టిగా పట్టుకుని కూర్చో. ఈ వర్షానికి ఈ అలలకి మన షిప్ అసలు నిలకడగా ఉండట్లేదురా. వామ్మో, సముద్రంలో ఇంత పెద్ద అలలు కూడా నేను ఎప్పుడూ చూడలేదు. నిజంగానే మన వెదర్ కి ఏదో అయ్యింది. అవును మామయ్య, ఇప్పటి వరకు ఇలాంటి వెదర్ ఎప్పుడు చూడలేదు. అరే షిన్చాన్, మనకి లొకేషన్ ఇటే చూపిస్తుంది కదా, నువ్వు జాగ్రత్తగా చూడు. ఎలా అయినా చేసి అసలు ఇంత విధ్వంసానికి కారణం ఏంటో మనం కనుక్కోవాలి. ఆ మామయ్య, వచ్చేసాం. దూరంగా అక్కడ కనపడుతుంది కదా, అదే ఐలాండ్. పద పద, త్వరగా వెళ్దాం. అవునరా షిన్చాన్, వచ్చేసాం. అమ్మయ్యా, అట్లీస్ట్ ఈ ఐలాండ్ దగ్గరికైనా మనం సేఫ్ గా వచ్చాం. ఇక్కడి నుంచి మనం చాలా సేఫ్ గా ఉండాలిరా. జాగ్రత్త. దిగండ్రా షిన్చాన్. మామయ్య, ఏంటి మామయ్య ఈ ప్రదేశం ఇంత భయంకరంగా ఉంది? ఏమన్నా పెద్ద పెద్ద మృగాలు అయి ఉంటాయేమో. మనం మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. సరే షిన్చాన్, చాప్, ఇక్కడి నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలిరా. మీరు మాత్రం నా వెనకే రండి, అర్థమవుతుందా? ఎవ్వరు ఎటువైపు వెళ్ళకండి. ఈ ప్రదేశం చూస్తుంటే చాలా భయంకరంగా కనిపిస్తుంది. అవును మామయ్య, పులికి ఏమైనా ఉంటాయంటవా? నాకు చాలా భయం వేస్తుంది. ఏమోరా, అసలు ఏముంటాయో కూడా నాకు క్లారిటీ లేదు. అసలు ఇక్కడ ఏం జరిగిందో చూడాలి. అరే షిన్చాన్, చాప్, ఇలా రండి నా దగ్గరికి. అరే ఇక్కడ ఏంట్రా అది? అవును మామయ్య, అక్కడ ఏదో ఉంది, ఏవో పడున్నాయి. ఒకసారి దగ్గరికి వెళ్ళి చూద్దామంటావా? అరే చాప్, నువ్వు వెళ్ళాల్సి
వెళ్ళాల్సిన సమయం వచ్చింది. వెళ్ళు, అక్కడ ఏం జరిగిందో చూసి నెమ్మదిగా వెనక్కొచ్చే. స్టాప్ ఆన్ డ్యూటీ నౌ. అసలు ఏంటది? అక్కడ ఏవో పడున్నాయి. అక్కడ తెల్లగా ఏవో ఉన్నాయి. అవి కొంచెం కూతుల్లా కూడా ఉన్నాయి. మామయ్య అక్కడ పడున్నాయి. అవి ఏవో కోతిల్లా ఉన్నాయి. అవి కదలట్లేదు, మెదలట్లేదు. ఏవో గాయాలతో ఉన్నాయి. నాకు తెలుసు అక్కడ ఏదో ప్రమాదం జరిగింది. ఏంట్రా చాప్, ఏవో జంతువులున్నాయా? సరే, ఒక నిమిషం వెళ్ళి చూసొద్దాం. అరే ఏంట్రా ఇది? చూస్తుంటే ఏదో మాయలా ఉంది. అసలు ఎవరు వీళ్ళు? ఏంటిలా పడున్నారు? వీళ్ళని ఎవరో గాయపరిచారు. వీళ్ళు ఇక్కడ ఏదో పూజ చేస్తున్నప్పుడు ఇదంతా జరిగినట్టుందిరా. నన్ను కాపాడండి. అరే ఎవరైనా సహాయం చేయండి. మమ్మయ్య అతను ఏదో మాట్లాడాలని ట్రై చేస్తున్నాడు చూడు. అవును రచించాను, నేను కూడా అదే చూస్తున్నాను. అది మీరు ఎవరు? అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? నన్ను ఆ నీళ్ళ దగ్గరికి తీసుకెళ్ళండి. నాకు సహాయం చేయండి. అరే ఏం జరుగుతుందిరా ఇక్కడ? అసలు వీళ్ళకి మనం సహాయం చేయొచ్చా? నాకేమీ అర్థం కావట్లేదు. ఏమో మామయ్య, నాకు వీళ్ళని చూస్తుంటే చాలా మంచి వాళ్ళ కనపడుతున్నారు. పాపం వీళ్ళని ఎవరో గాయపరిచారు. సహాయం చేద్దాం మామయ్య. సరే రచించాను, నాకు కూడా అదే అనిపిస్తుంది. వీళ్ళని వెంటనే నీళ్ళ దగ్గరికి తీసుకుని వెళ్ళాలి. ఓరి బాబోయ్, ఇంత బరువు ఉన్నాడేంట్రా ఈయన? ఎలా అయినా తీసుకుని వెళ్ళాలి. అబ్బా అమ్మయ్యా, ఏదోలా తీసుకొచ్చేసాం రచించా. చాలా కష్టమైంది. నీరు కావాలి. నన్ను ఆ నీటిలో పడేయండి. ఆ నీటికి నన్ను దగ్గరగా తీసుకువెళ్ళండి. ఏంటి, నీటికి దగ్గరగా తీసుకెళ్లాలా? సరే. అయ్యో, ఆయన ఏంట్రా అలా మునిగిపోతున్నాడు? ఇప్పుడు ఏం చేయాలి రచించాన్? నాకేమీ అర్థం కావట్లేదు. మామయ్య ఒక్కసారి నీ వెనకల చూడు, ఆయన నీటిలో తేలుతున్నాడు. ఏం మాట్లాడుతున్నావు రచించాన్? అస్సలు నువ్వు అరే ఏంట్రా ఇది? మనం చూస్తుంది నిజమేనా? ఇప్పటి వరకు ఆయన ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్లాడుతున్నాడు కదరా. జరిగింది, పెద్ద తప్పు జరిగింది. ఇలా జరగకుండా ఉండాల్సింది. మన ప్రపంచం అపాయంలో ఉంది. ఓరి నాయనో, ఏంట్రా మళ్ళీ వెదర్ మారిపోయింది? అసలు ఏం జరుగుతుందిరా ఇక్కడ? అసలు మీరెవరింతకి? ఇక్కడ ఏం జరిగింది? నాకేమీ అర్థం కావట్లేదు. చెప్పండి. నువ్వంతగా కంగారు పడకు. నా పేరు యటి. నేను ఇక్కడ ద్వారపాలకుణ్ణి. అంతేకాదు, ఆ అమూల్యమైన దైవశక్తిని నేనే కాపాడుతూ ఉంటాను. నాతో పాటు నా సోదరులు ఇద్దరు కూడా ఇక్కడే ఉంటారు. ఏం మాట్లాడుతున్నారు మీరు? అయినా ఇలాంటి జంతువు మాట్లాడుతుంటే చాలా వింతగా ఉంది. మీకు విషయం మొత్తం అర్థం కావాలంటే నాతో రండి. మీకు కొన్ని విషయాలు చూపించాల్సి వస్తుంది. త్వరగా రండి. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్నారే, వీళ్ళే నా సోదరులు. వీళ్ళని దారుణంగా గాయపరిచారు. అంతేకాదు, ఆ అమూల్యమైన దైవశక్తిని వాళ్ళు దొంగలించారు. ఏం మాట్లాడుతున్నారు స్వామి? అసలు ఎవరు దొంగలించారు? ఏం దొంగలించారు? ఆయన ఆ దొంగతనానికి ఈ వెదర్ చేంజెస్ కి సంబంధం ఏంటి? నాకేమీ అర్థం కావట్లేదు. సంబంధం ఉంది. ఇక్కడ మీరు చూస్తున్నారే, ఇది మామూలు చక్రం కాదు, పవిత్రమైన భూచక్రం. దాంట్లో ఆ వెలుగు ఎప్పటికీ అలా వెలుగుతూనే ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారే ఆ నిప్పు, అది ఎప్పటికీ అలా వెలుగుతూనే ఉంటుంది. అంతేకాదు, దానిపైన దైవశక్తితో కూడుకున్న ఒక మణి ఉంటుంది. ఆ మణి ఎప్పుడూ ఇదే ప్రదేశంలో ఉండాలి. కాదని దాన్ని ఎవరైనా తీసుకోవడానికి ప్రయత్నిస్తే మన ప్రపంచం అంతమవుతుంది. ఏం మాట్లాడుతున్నారు? ప్రపంచం అంతమవడం ఏంటి? ఆ మనీని అక్కడి నుంచి తీసేస్తే ప్రపంచం ఎందుకు అంతమవుతుంది? ఈ మానవ జాతికి తెలియని ఎన్నో రహస్యాలు ఈ ప్రపంచంలో దాగి ఉన్నాయి. దానిలో ఈ మణి కూడా ఒక్కటి. ఈ చిన్న మణి ఈ ప్రపంచంలో ఉన్న పంచభూతాలని శాసిస్తుంది. కానీ దాని శక్తి ఈ చక్రంలో ఉన్నంత కాలం మాత్రమే ఉంటుంది. అసలు మానవులు దీని గురించి ఎలా తెలుసుకున్నారో నాకు అర్థం కాలేదు. కానీ మేము పూజ సమయంలో ఉన్నప్పుడు కావాలని మా మీద దాడి చేసి దాన్ని తీసుకుని వెళ్లారు. ఈ పూజ సంవత్సరానికి ఒకసారి మాత్రమే జరుగుతుంది. ఇవన్నీ ఎవరికో చాలా వివరంగా తెలిసి కావాలనే ఈ సమయంలో మా మీద దాడి చేశారు. మేము దాన్ని కాపాడుకోలేకపోయాం. అలాగే నా సోదరుల్ని కూడా నేను కోల్పోయాను. అవునా స్వామి? వామ్మో, ఇప్పుడు మనం ఏం చేయాలి? నాకు అర్థమైంది. ఈ నేచర్ మొత్తం
మొత్తం నాశనం అయిపోతుందని. దీన్ని ఆపాలంటే ఆ మనీని మళ్ళీ మనం ఇక్కడికి తీసుకొచ్చి పెడితే సరిపోతుందా? సరిపోతుంది, కానీ దానికి నేను ఎటువంటి సహాయం చేయలేను. ఈ ప్రదేశానికి నేను కాపలాదారుణ్ణి. నేనిక్కడి నుంచి వెళ్ళానంటే నా శక్తులు పనికిరావు. ఆ మనీని మీరే తీసుకుని రావాలి, లేకపోతే ఈ ప్రపంచం అంతమవడం ఖాయం. అర్థమైంది ఏటి. ఇప్పుడు ఈ ప్రపంచాన్ని కాపాడే పని మా చేతుల్లోనే ఉంది. సరే, ఆ మనీని ఎవరు దొంగలించారో నేను వెళ్ళి కనుక్కుంటాను. ఎలా అయినా ఆ మనీని తీసుకునే వస్తాను. ఈ ప్రపంచాన్ని కాపాడుతాను. అవును మామయ్య, ఇప్పుడు మనం లేట్ చేయకుండా వెళ్దాం పదా. పదరా చాప్, సించాన్, మనం ఈ ప్రపంచాన్ని కాపాడాల్సిన సమయం ఆరంభమైంది. మీకు అంతా మంచే జరగాలని కోరుకుంటున్నాను. మామయ్య, ఆ దుర్మార్గులను కనిపెట్టి వాళ్ళ సంగతి చూద్దాం పదా. మనం ఈ ప్రపంచాన్ని కాపాడాలి. ఆ పని చేసింది ఎవరు ఎలా తెలుస్తుంది మనకి? మనకు అలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మన లెస్టర్ ఉన్నాడు కదరా. ఫస్ట్ మనం లెస్టర్ దగ్గరికి వెళ్దాం. నాకు తెలిసినంత వరకు లెస్టర్ దగ్గర ఏదో ఒక సమాచారం దొరుకుతుంది. బాబోయ్, ఆ లెస్టర్ తాతయ్య కర్ర తీసుకుని ముడ్డి మీద కొడతాడు. నేను రాను. అరే సించాన్, తప్పదురా. ఆయన మాత్రమే మనకి ఇప్పుడు హెల్ప్ చేయగలడు. ఇంకా అక్కడికే వెళ్ళాలి. అవును మామయ్య, అసలు లెస్టర్ తాత ఇంట్లో ఉన్నాడో లేడో? నిజమే మామయ్య, చాపగాడు చెప్పింది కూడా. మనం వెనక్కి వెళ్ళిపోదాం పదా. అరే నువ్వేం భయపడకరా సించాన్. ఇప్పుడు ఆయన కాకపోతే మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాళ్ళు ఎవరు లేరు. సర్లే పద వెళ్దాం. ఎవర్రా బడుద్దాయ్, బెల్లు కొడుతున్నారు ఎవరు? నేను లెస్టర్ ఫ్యూరీని. నువ్వారా ఫ్యూరీ? డోర్ తెరిచే ఉంది, రారా లోపలికి వచ్చి. లెస్టర్, వస్తున్నా. ఎలా ఉన్నారు మీరు? అంతా బాగానే ఉందా? మీ ఆరోగ్యం బానే ఉంది కదా? నాకేం తక్కువరా బడుద్దాయ్, చూసావుగా ఎంత యంగుగా ఉన్నాను. ఇప్పటికీ వీధిలో వెళ్తుంటే అమ్మాయిలు ఒకటే గోల, వాళ్ళ బాధ తట్టుకోలేకపోతున్నాను అనుకో. అయినా నిన్ను చూస్తే ఆ మాత్రం భయపడతారు తాత. ఎవరది మాట్లాడుతుంది? ఏంటి ఆ సించాను బడుద్దాయిని కూడా నీతో తీసుకుని వచ్చావా? ఎలా సించాను, ఎలా ఉన్నావు? ఆ తాత, నేను బాగానే ఉన్నా తాత. ఇంతకీ మీరెలా ఉన్నారు? నేను బాగానే ఉన్నాను గాని ఏంట్రా ఫ్యూరీ, వీడి కాంప్లైంట్ ఇవ్వట్లేదా ఏంటి? గత సంవత్సరం నుంచి వీడు ఇంతే పొట్టిగా ఉన్నాడు. నా కర్ర తీసుకుని ఒక్కటి ముడ్డు మీద వేస్తే తాడి చెట్ల ఎదిగిపోతాడు వేదవా. ఇక్కడ అస్సలు ఉండకూడదు. అర్జెంట్ గా ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, లేకపోతే ముడ్డు మీద కర్రతో కొట్టేసిలా ఉన్నాడు. ఏమంటావురా సించాన్, కొట్టేమంటావా కర్రతోని? ఉండు, కర్ర తీసుకొస్తున్నాను. లెస్టర్, అది తర్వాత చూసుకుందాం గానీ నాకు అర్జెంట్ గా నీ హెల్ప్ కావాలి. ఏంట్రా బడుద్దాయ్, ఏం కావాలి? ఏం హెల్ప్? చెప్పు తొందరగా చెప్పు. తాత, బయట వెదర్ చూసావు కదా, రోజు రోజుకి ఎలా మారిపోతుందో. దాని గురించి నాకు కొంచెం ఇన్ఫర్మేషన్ కావాలి. ఒక అద్భుతమైన శక్తి, అది ఏదో ఒక మనీ. ఆ మనీని ఎవరో దొంగలించారు. తెలుసురా, తెలుసు. నువ్వు నాకేమీ చెప్పాల్సిన అవసరం లేదు. నాకు ఈ ప్రపంచంలో జరుగుతున్న అన్ని విషయాలు ముందుగానే తెలుస్తాయి. అది నీకు కూడా తెలుసుగా. అందుకే నీ దగ్గరకు వచ్చాం. అసలు ఆ మనీని తీసుకున్నది ఎవరు? నీ దగ్గర ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే నాకు చెప్పు. ఆ ఇన్ఫర్మేషన్ అంటే ఉంది కానీ అది చాలా డేంజరస్ రా అబ్బాయి. ఏం మాట్లాడుతున్నావు? అంటే నీకు తెలుసా అది ఏం జరిగింది, ఎలా జరిగింది? నేను ఒకసారి డార్క్ వెబ్ లో ఉన్నప్పుడు ఆ మనీ గురించి ఏదో డిస్కషన్ జరిగింది. దానిని కొన్ని కోట్లకి అమ్మకానికి పెట్టారు. నాకు ఆ మనీ ఎవరు తీసుకున్నారో తెలియాలి. ప్లీజ్ కొంచెం నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వు. ఆ పని మొత్తానికి ముగ్గురు చేశారని నాకు తెలిసింది. ఇదిగో ఈ సిస్టమ్ వైపు చూడు, అక్కడ కనబడుతున్నాడే వాడే ఆ ముగ్గురులో ఒక వ్యక్తి. వీడే అమ్మకానికి పెట్టాడు. అవునా? వాడెవడో గ్యాంగ్స్టర్ లా కనబడుతున్నాడే. అవునరా బడుద్దాయ్, నువ్వు చెప్పింది నిజమే. వాడొక గ్యాంగ్స్టర్. వాడిని పట్టుకుంటే మిగిలిన వాళ్ళు దొరికే అవకాశం ఉంది. లెస్టర్, నీ ఇన్ఫర్మేషన్ కి చాలా థ్యాంక్స్. వాడిని పట్టుకున్న తర్వాత నీకు మిగిలిన వాళ్ళని పట్టుకోవడానికి కూడా ఏదో ఒక క్లూ దొరుకుతుంది. నువ్వు నాకు సహాయం చేస్తుండు. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మొత్తం నీకు చెప్తూ ఉంటాను, ఓకేనా? అలాగేరా బడుద్దాయ్, వెళ్ళు. నాకు చిన్న విషయం తెలిసినా కూడా నువ్వు నాతో చెప్పు. ఇదిగో తీసుకో, ఈ చిప్ ని మీ చెవిలో పెట్టుకో. ఇది ఉంటే నువ్వు నాతో ఎప్పుడూ మాట్లాడడానికి వీలుగా ఉంటుంది. ఇది నీ చెవిలో ఉన్నట్టు కూడా ఎవరు కనిపెట్టలేరు. లెస్టర్, నువ్వు సూపర్. ఓకే, ఇక మేము బయలుదేరుతాం. రారా షించాన్, చాప్, వెళ్దాం. ఇక మనం మొదలు పెట్టాల్సిన సమయం వచ్చింది. అరే సించాన్, చాప్, పదండ్రా. ఇంకా ఓరి నాయనో, ఏంట్రా మళ్ళీ వెదర్ మారిపోయింది? ఎన్నిసార్లు మారుతుందిరా బాబు? లెస్టర్, మళ్ళీ బయట వెదర్ మారిపోయింది. మనం వాడిని తొందరగా కనిపెట్టాలి. అవును, నాకు తెలుస్తుంది. తొందరగా వెళ్ళి కనిపెట్టాలి. వెళ్ళి కారెక్కు. ఆల్రెడీ ఎక్కేసాను లెస్టర్. మామయ్య, నేను కూడా ఎక్కేసా. పోనివ్వు. వెళ్తున్నాను రా చాప్. ముందే మంచు పడుతుంది, చాలా జాగ్రత్తగా ఉండాలి, ఓకేనా? సరే మామయ్య, అవన్నీ నేను చూసుకుంటాలే, నువ్వు భయపడకు. అవును మామయ్య, నీ గొంతు ఏంటి అలా మారిపోయింది?
మారిపోయింది? ఏమోరా, వెదర్ చేంజ్ అయిపోతుంది కదా, నాకు కూడా హెల్త్ పాడైపోతున్నట్టుంది. అవును ఫ్యూరీ, నిజంగానే బయట వెదర్ చేంజ్ అయినప్పుడు మనుషులకు కూడా చాలా ప్రాబ్లం వస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి ఫ్యూరీ. అవును మామయ్య, ఇందాక మీరు ఒక మనీ గురించి మాట్లాడుకుంటున్నారు కదా, అది ఎందుకు దొంగతనం చేశారు? అయినా దాని వల్ల యూజ్ ఏంటి? ఏమోరా సించాన్, అది లెస్టర్ కే తెలియాలి. లెస్టర్, అసలు ఏంటో చెప్తావా కొంచెం? అవును ఫ్యూరీ, అదేంటో నాకు కూడా అర్థం కావట్లేదు ఫ్యూరీ. బ్లాక్ మార్కెట్ లో మాత్రం దాని విలువ దాదాపు 1000 కోట్ల వరకు ఉంది. ఏంటి లెస్టర్, నువ్వు మాట్లాడుతుంది నిజమేనా? 1000 కోట్ల? ఆ మనీ కోసం 1000 కోట్లు ఇస్తున్నారా? ఇది కేవలం అంచనా మాత్రమే ఫ్యూరీ. నాకు తెలిసినంత వరకు దాని విలువ 10,000 కోట్ల పైనే ఉండుండొచ్చు. ఇంకా బిడ్డింగ్ జరుగుతూనే ఉంది. దానికి ఎంత రేట్ వస్తుందో మనం చెప్పలేం. ఓరి నాయనో, ఏంటి 10,000 కోట్ల? అసలు ఏం మాట్లాడుతున్నారా బాబు? ఏంటి మామయ్య, 10,000 కోట్ల? ఇంతకీ దానికి ఎన్ని సున్నాలుంటాయి? 1 2 3 4 5 6. వామ్మో, నా వల్ల కాదు. గాయస్, వీడియో చూస్తున్న వాళ్ళకి ఎవరికైనా 10,000 కోట్లంట. దాంట్లో ఎన్ని సున్నాలుంటాయో మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఫ్యూరీ, నువ్వు రైట్ తీసుకో వచ్చేసావు. ఓకే లెస్టర్, వెళ్తున్నా. ఇప్పుడు ఎడం వైపు తీసుకో, వెళ్ళు. వెళ్తున్నా. అదిగో వాడు నే ముందుగానే ఉన్నట్టు నాకు చూపిస్తుంది. ఏంటి, వాడే అంటావా? అవును, వాడే అనుకుంటా. నేను ఇందాక ఫోటో చూసింది కూడా వీడే. అరే చాపు, నువ్వు అక్కడే ఉండరా, ఇలాంటివి చూస్తే నువ్వు భయపడతావు. రే సించాన్, ఎక్కడెక్కడ ఊపుకుంటూ వస్తున్నావు? నువ్వు కూడా కొంచెం దూరంగా ఉండు. మామయ్య, నువ్వు నన్ను ఆపకు, నేను కూడా ప్రపంచాన్ని కాపాడదాం అనుకుంటున్నాను. అరే సించాన్, నీకు ఇంకా టైం ఉందిరా. అసలు వాడు ఏం మాట్లాడతాడో నేను వెళ్ళి చూసొస్తాను. ఇక్కడే వెయిట్ చేయండి. మామయ్య నన్ను ఎప్పుడు డామినేట్ చేస్తూనే ఉంటాడు. ఫ్రెండ్స్, ఈ ఒక్కసారికి వాడిని వదిలేద్దాం మనం. ఓ బాబు, ఇటు వస్తున్నావేంటి? ఈ ప్రదేశం అంత మంచిది కాదు, వెళ్ళిపో. మీరు అనుకున్నట్టు నేను కూడా అంత మంచివాడిని కాదులేండి. నాకు ఒక ఇన్ఫర్మేషన్ కావాలి. ఎవడరా నువ్వు? అయినా నేనెందుకు నీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి? ఇన్ఫర్మేషన్ ఎందుకు ఇవ్వాలంటే నువ్వు ఆల్రెడీ తప్పు చేసావు కాబట్టి. అబ్బా, అరే చాపు, మామయ్య ఏంట్రా అలా కొట్టేశాడు? నువ్వు ఇంకా మామయ్య నిజ స్వరూపం చూడలేదులే, ఇంకా టైం ఉంది నీకు. అయ్యో, ఎందుకలా కొడుతున్నావు? ప్లీజ్ నన్ను ఏం చెయ్యకు. ఎందుకు కొడుతున్నావో చెప్పు ముందు. ఇప్పటి వరకు మర్యాదే లేదుగా, ఇప్పుడు బానే మర్యాద ఇస్తున్నట్టున్నావు. సరే, నేను అసలు విషయానికి వస్తాను. నిన్న రాత్రి 3 వ్యక్తులు ఒక ఐలాండ్ లో ఒక విలువైన మనీని కాజేశారు. దాంట్లో నువ్వు కూడా ఒక్కడు అని నాకు తెలుసు. మర్యాదగా ఆ మనీ ఎక్కడ పెట్టారో చెప్పండి. ఏంటి మనీయా? మనీ అంటే డైమండా? ఏంట్రా, నువ్వు ఇంగ్లీష్ మీడియం దొంగవా? సరే, నీకు అర్థమయ్యేటట్టే చెప్తాను. మనీ అంటే డైమండే. చెప్పు, ఆ డైమండ్ ఎక్కడ పెట్టారు? నువ్వు చెప్పినట్టే మేము 3 మా దీవికి వెళ్ళాం. కాకపోతే నువ్వు అన్నట్టు ఆ డైమండ్ కాదు, ఒక బాక్స్ ను కుట్టేశాం. మేబీ ఆ బాక్స్ లో ఉందేమో ఆ డైమండ్. నాకు అన్ని వివరాలు తెలీదు. అయినా మీరు ఆ పని ఎందుకు చేశారు? అసలు ఎవరు మీరు? దేనికోసం ఇదంతా చేస్తున్నారు? అది చెప్పు నువ్వు ముందు. నాకు అసలు వాళ్ళిద్దరు ఎవరో తెలీదు, కానీ ఈ సహాయం చేస్తే నాకు డబ్బులు ఇస్తా అన్నారు. అందుకే నేను వాళ్ళతో వెళ్ళాను. నువ్వు చెప్తుంది నిజమని నేను ఎలా నమ్మాలి? సరిగ్గా చెప్పు, లేకపోతే మళ్ళీ తన్నులు తింటావు. లేదు, నేను చెప్పేది నిజం. వాళ్ళకి నాకు ఎటువంటి సంబంధం లేదు. అది నేను ఎలా నమ్మాలి? వాళ్ళ గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ చెప్పు నాకు. నాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ తెలీదు. ప్లీజ్ దయచేసి నన్ను వదిలేయ్. నువ్వు ఇలా చెప్తే మాట వినవు. అబ్బా, ఆగు, నువ్వు కొట్టకు. నాకు ఒక్క విషయం తెలుసు. వాళ్ళు మాట్లాడుకుంటుంటే విన్నాను. ఈ రోజు సాయంత్రం షిప్యార్డ్ దగ్గర కలుసుకుందామని ఎవరితోనూ మాట్లాడుతుంటే విన్నాను. అంతకు మించి నాకేం తెలీదు. ప్లీజ్ నన్ను వదిలేయ్. ఇక్కడి నుంచి ఎలా అయినా తప్పించుకోవాలి. మామయ్య, ఏంటి మామయ్య వాడు అలా పారిపోతున్నాడు? ఏంటి వాడిని అలా వదిలేసావు? అందుకే నీతో పాటు నేను వస్తా అన్నాను. అరే పొట్టి బుడంకాయ్, కొంచెంసేపు నోరు మూసుకుంటావా? వాడి దగ్గర నుంచి కావాల్సిన ఇన్ఫర్మేషన్ వచ్చింది. లెస్టర్, నువ్వు చెప్పింది నిజమే. వీడు కేవలం ఒక కిరాయి గుండా మాత్రమే. ఇప్పుడు మనం ఏం చేద్దాం? నేను అనుకున్నది నిజమే అయింది. వాడు కిరాయి గుండా. తప్పకుండా మిగిలిన 2 మాత్రమే ఈ పని చేస్తున్నారు. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వీడు చెప్పినట్టే ఈ రోజు షిప్ యార్డ్ లో ఏదో డీల్ జరగబోతుందని విన్నాను. వీడు చెప్పిన తర్వాత నాకు క్లారిటీ వచ్చింది, అది వాళ్ళే చేస్తున్నారని. నువ్వు అర్జెంట్ గా షిప్ యార్డ్ కి వెళ్ళు. ఓకే లెస్టర్, నేను ఇప్పుడే షిప్ యార్డ్ కి వెళ్తున్నాను. ఏంటి మామయ్య, షిప్ యార్డ్ అంటే అక్కడ చేపలు దొరుకుతాయి కదా? ఏంటి, చేపలా? నాకు చాలా ఇష్టం మామయ్య. కొన్ని మనం కూడా తెచ్చుకుని వేపుడు చేసుకుని తిందామా? తిందాంరా చాప్, తిందాం. మనం ఈ పని మానేసి వేపుడు చేసుకుని తిందాం. ఈ వెదర్ మారి మనమే వేపుడు అయిపోతాం. ఏంటి మామయ్య అలా మాట్లాడుతున్నావు? లేకపోతే మనం ఉన్న సిచ్యువేషన్ ఏంటి? మీరు మాట్లాడుతున్న
ఏంట్రా? చేపలు వేపుడు కావాలంట వీడికి. వద్దులే మామయ్య వద్దులే. ఓరి నాయను, నేను ఆ మాట అందాం అనుకున్నాను. నోరు మూసుకుని మంచి పని చేశాను, లేకపోతే ఆ తిట్లన్నీ నాకు పడేయి. ప్యూరీ అలాగే వెళ్ళు. శాటిలైట్ ఇమేజ్ లో చూస్తుంటే అక్కడ ఎవరో గ్రూప్ నుంచి మాట్లాడుతున్నట్టు కనబడుతుంది. నీ ఎడం వైపు ఓకే ఓకే, వెళ్తున్నా. అదిగో నీ ముందే ఉన్నారు, చూసుకో. ఓకే, నేను ఇక్కడే ఆగుతున్నాను. అరే షించాన్, మీరు ఇక్కడే ఉండండి. మీరు అక్కడికి రావడం ప్రమాదకరం. నేను కొంచెం అసలు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వెళ్ళి చూసొస్తాను. రే, నిజంగా ఇక్కడ ఎవరో ఉన్నారు. వాళ్ళు అసలు ఏం మాట్లాడుతున్నారంటారు? ఖచ్చితంగా ఏదో డీల్ జరుగుతుంది. సరే, టెలిస్కోప్ తో చూద్దాం అసలు ఏం చేస్తున్నారో వాళ్ళు. అరే షించాన్, మన కార్ లో బైనాక్లస్ ఉంటది. సరే మామయ్య, వెళ్తున్నా. అసలు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటావు? లెస్టర్, వాళ్ళలో ఎవరైనా ఫోన్ హ్యాక్ చేసి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వినడానికి వస్తుందేమో, ట్రై చేస్తావా? అలాగే ప్యూరీ, ట్రై చేస్తున్నాను. ఒక్క నిమిషం ఉండు. నాకు ఎట్టి పరిస్థితుల్లో ఆ డైమండ్ కావాలి. దానికోసం నేను ఎన్ని వేల కోట్లు ఇవ్వడానికైనా రెడీగా ఉన్నాను. మీరు మాట్లాడుతుంది నాకు అర్థమవుతుంది. దాని డిమాండ్ మీరు ఊహించిన దానికన్నా ఎక్కువగా ఉంది. నా పార్ట్నర్ దాన్ని 1,00,000 కోట్లకి అమ్ముదాం అనుకుంటున్నాడు. మీరు చేస్తుంది మోసం. నేను ఆల్రెడీ డీల్ మాట్లాడుకున్నాను. మీరు నాకు 10,000 కోట్లకి దాన్ని అమ్ముతా అన్నారు. ఇప్పుడు నేను 20,000 కోట్లు ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నాను. నేను మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టను. అర్థమవుతుందా? ఆ డైమండ్ నాతో ఉన్నంత వరకు మీరు నన్నేం చేయలేరని నాకు తెలుసు. వీడు బాగా ఎక్కువ చేస్తున్నాడు. బాస్, ఒక్క మాట చెప్పండి, వేసేస్తాను వెళ్ళి. లేదు, వాడు చెప్పింది కూడా నిజమే. మనకి ఆ డైమండ్ కావాలి. దాని వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. వాడిని ఏమీ చెయ్యకండి. అలాగే బాస్. ఓరి నాయనో, ఏంట్రా ఇంత పెద్ద డీలింగ్ జరుగుతుంది? నాకైతే ఏమీ అర్థం కావట్లేదు. సరే, ఆఖరిగా నేను నీకు చెబుతుంది ఏంటంటే, నేను దానికి 50,000 కోట్లు మాత్రం ఇవ్వగలుగుతాను. అంతకు మించి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేను. ఒకవేళ మీరు మనసు మార్చుకుంటే నాకు కాంటాక్ట్ చేయండి. గైస్, మీరిక రండి, మనం వెళ్దాం. అలాగే బాస్, వస్తున్నాం. ఏంటి 50,000 కోట్ల? మనం ఊహించిన దానికన్నా చాలా ఎక్కువగానే ఇస్తున్నారు. మనం అర్జెంట్ గా మన పార్ట్నర్ కి ఈ విషయం చెప్పాలి. హలో పార్ట్నర్. హలో, చెప్పు, ఏం జరిగింది? ఆ డీల్ సంగతి ఏంటి? పార్ట్నర్, వాళ్ళు మనకి చాలా మంచి డీల్ ఇచ్చారు. 50,000 కోట్లు ఇస్తా అన్నారు. 50,000 కోట్ల? లేదు లేదు లేదు, సరిపోదు. మనకి 1,00,000 కోట్లు కావాలి. పార్ట్నర్, మనకు అలాంటి డీల్ ఎప్పుడు దొరకాలి? ఇప్పుడు దొరికిందే చాలా ఎక్కువ. ఆ డీల్ మనం తీసుకుందాం. లేదు, నా మాట విను. 1,00,000 కోట్లు తప్పకుండా కావాలి. ఇంకేం మాట్లాడకుండా వేరే డీలర్స్ ఎవరైనా ఉన్నారేమో చూడు. ఇక్కడ ఫోన్ పెట్టే. పార్ట్నర్, వీడి నా మాట వినేలా లేడే. ఓరి బాబోయ్, ఏంటి లెస్టర్ వాళ్ళు మాట్లాడుకుంటుంది మొత్తం నిజమేనా? నాకు దిమ్మ తిరిగిపోతుందిరా బాబు. అన్నన్ని డబ్బులు వీళ్ళేం చేసుకుంటారు? అరే సించాన్, వాడు వెళ్ళిపోతున్నాడు రా. వాడిని ఇప్పుడే పట్టుకోవాలి. వాడిప్పుడు మిస్ అయ్యాడంటే చాలా కష్టం అయిపోతుంది. అరే, ఇక్కడే ఉన్నాడు రా. ఎలా అయినా మెల్లగా వెనక నుంచి వెళ్ళి వాడిని స్పృహ కోల్పోయేలా చెయ్యాలి. చాలా నెమ్మదిగా వెళ్ళాలి. అయిపోయింది, వచ్చేసాం. అయిపోయాడు. అయిపోయావరా, మా మామయ్య నేసేస్తాడు. రే సించాన్, ఏంట్రా ఆల్మోస్ట్ దొరికిపోయే వాళ్ళం. ఎందుకురా లాస్ట్ లో అలా అరుస్తున్నావు? ఈ మధ్యన సినిమాలు చూసాను, ఇలానే హీరోలకు ఎలివేషన్ ఇస్తారు. అందుకే నీకు కూడా ఇచ్చాను మామయ్య. ఎలా ఉంది? ఓరి నీ సించాను, టీజరా ఇంకెప్పుడు అలాంటి ఎలివేషన్లు ఇవ్వకు, నాకు వద్దు. ఓకేనా? సర్లే మామయ్య, ఇప్పుడు వీడిని ఏం చేద్దాం? నేను చెప్తాను కదరా. అసలు నేను మీకే ఇన్ఫర్మేషన్ చెప్పాలి. ఎందుకు నన్ను ఇలా టార్చర్ చేస్తున్నారు? ఏంటి? ఏ విషయం చెప్పాలా? అసలు మీరేం చేశారో మర్చిపోయారా? ఆ విలువైన డైమండ్, దాని గురించే నేను వచ్చాను. నీకేమీ తెలియనట్టు నాటకాలు ఆడకు. నీకన్నీ తెలుసని నాకు తెలుసు. నువ్వు డీల్ చేయడం కూడా నేను చూశాను. సార్ కొట్టకండి సార్. యాక్చువల్ గా నేను ఒక సైంటిస్ట్ ని. ఇలానే శక్తివంతమైన వస్తువుల మీద రీసెర్చ్ చేస్తాను. ఏంటి? నువ్వు ఒక సైంటిస్ట్ వా? ఒక సైంటిస్ట్ అయ్యుండి ఇలాంటి పని చేస్తావా? నువ్వు ఇలాంటి శక్తివంతమైన వస్తువుల మీద రీసెర్చ్ చేస్తున్నావు అంటే ఆ డైమండ్ గురించి కూడా నీకు మొత్తం తెలిసే ఉంటుంది. అది ఎంత పవర్ఫుల్, అది ఆ ప్లేస్ లో లేకపోతే ఏం జరుగుతుందో కూడా నీకు తెలిసే ఉంటుంది. అయినా కూడా ఎందుకు ఈ పని చేసావు చెప్తావా? నన్ను కూడా 4 తగిలించమంటావా? నాకు ఒక పార్ట్నర్ ఉన్నాడు, వాడికి కూడా దీని గురించి మొత్తం తెలుసు. అలాగే వాడు బ్లాక్ మార్కెట్ లో చాలా అమ్మకాలు చేస్తూ ఉంటాడు. ఒక రోజు వాడికి ఒక మంచి డీల్ దొరికింది. 1,000 కోట్లు ఇస్తా అన్నాడు ఆ ఒక్క డైమండ్ కి. ఏంటి 1,000 కోట్ల? కానీ ఇందాక మీరు మాట్లాడుకోవడం నేను విన్నాను. ఆ డీలర్ నీతో 50,000 కోట్లు ఇస్తా అన్నాడు. అయినా కూడా మీరు దాన్ని రిజెక్ట్ చేశారు. ఎందుకు? అవునవును, నేను చెప్పేది మీరు పూర్తిగా వినండి. సరే చెప్పు. ఆ డైమండ్ కి చాలా శక్తి ఉంది. ఆ డైమండ్ ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు పంచభూతాలని వాళ్ళ అదుపులో ఉంటాయి. ఏంటి? పంచభూతాలని అదుపులోకి తెచ్చుకోవచ్చా? అంటే అందుకేనా ఈ వెదర్ ఇలా బిహేవ్ చేస్తుంది? ఆ డైమండ్ ని మీరు
మీరందుకేనా దొంగలించింది? నాకు అర్థమైంది, మొత్తం అర్థమైంది. కాకపోతే మీరెక్కడి నుంచి అయితే ఆ డైమండ్ ని తీసారో ఆ ప్లేస్ లో అది లేదంటే ఈ ప్రపంచం అంతమవుతుందని మర్చిపోయారా? అప్పుడు మీరేం చేయగలుగుతారు? నేను ఇదే విషయాన్ని నా పార్ట్నర్ కూడా చెప్పాను, కానీ వాడు వినట్లేదు. అంతేకాకుండా నేను వాడికి సహాయం చెయ్యకపోతే నన్ను చంపేస్తాను బెదిరించాడు. అర్థమైంది. ఇప్పుడు నేను అసలు ఎవరిని ఎదుర్కోవాలనేది నాకు ఒక క్లారిటీ వచ్చింది. సరే, నేను నీకు ప్రాణభిక్ష పెడతాను. అసలు వాడు ఎక్కడున్నాడు అది నాకు చెప్పు, సరిపోతుంది. అది అంత సులువు కాదు. దాని గురించి వాడికి మొత్తం తెలిసిన తర్వాత వాడు చాలా మంది సెక్యూరిటీ గార్డ్స్ ని పెట్టుకున్నాడు. ఎంత మంది సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నా పర్వాలేదు, నేను మాత్రం వాడిని ఎదిరిస్తాను. కేవలం వాడు ఎక్కడున్నాడో చెప్పు, సరిపోతుంది. వాడు కొండ మీద ఉన్న రెబల్ అనే ప్లేస్ లో ఉన్నాడు. మీరు అక్కడికి వెళ్ళడం చాలా ప్రమాదకరం. ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. ఇక నిన్ను పోలీసులకు అప్పచెప్తున్నాను, వాళ్ళే నీ సంగతి చూసుకుంటారు. లేదు లేదు, నన్ను వదిలేయండి ప్లీజ్. ఇంకెప్పుడు ఇలాంటి పనులు చెయ్యను. సరేరా సించాన్, ఇక మనం వెళ్లాల్సిన సమయం వచ్చింది. ఈ వెదర్ ఏంట్రా ఇంత భయంకరంగా ఉంది? నాకు ఈ వెదర్ ని చూస్తుంటే ఏదో చెడు జరగబోతుంది అనిపిస్తుంది. ఏంటి మామయ్య ఈ వెదర్ ఇంత భయంకరంగా మారిపోతుంది? అరే ఏంట్రా రోడ్డు కట్టంగా ఏదో ఉంది. అరే సించాన్, గాల్లోంచి రాళ్ళు పడుతున్నాయేంట్రా? మామయ్య రాళ్ళు కాదు మామయ్య, నిప్పులు వర్షం కురుస్తుంది. అరే గాల్లోంచి రాళ్ళు పడుతూ పడుతూ ఆ ఫోర్స్ కి అది నిప్పుతో పాటు పడుతుందిరా. వామ్మో! మామయ్య నేను బయటే ఉన్నాను, నాకు చాలా భయంగా ఉంది. అరే భయపడకరా చాప్, నెమ్మదిగా వెళ్తాను. అది మన మీద పడకుండా చూసుకుంటారా చాప్. మామయ్య ఎందుకు మామయ్య ఇన్ని వింతలు జరుగుతున్నాయి? నాకు అర్థమైన విషయం ప్రకారం మనం ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఆ డైమండ్ ని తీసుకెళ్లి దాని ప్లేస్ లో పెట్టాలరా. లేకపోతే నువ్వు ఆల్రెడీ చూస్తున్నావుగా, భూమి అంతం అవడానికి దగ్గరగా ఉంది. మనం ఎలా అయినా సరే ఆ డైమండ్ తీసుకొద్దాం, లేకపోతే మన సిటీలో ప్రజలు చనిపోతారు. అవునరా సించాన్, వెళ్తాం పదా. అరే సించాన్, వాడు చెప్పిన దాని ప్రకారం ఇక్కడే ఎక్కడో ఆ రెబల్ అనే ఏరియా ఉంటుంది. మేబీ అదిగోరా మన ఆపోజిట్ లో కనబడుతుంది, అదే అనుకుంటా. మనం అంత దగ్గరగా వెళ్ళడం మంచిది కాదు. ఇక్కడి నుంచే ఒకసారి ఎలా ఉందో చెక్ చేసొద్దాం. మామయ్య నువ్వు మాత్రం జాగ్రత్త, ఆ పైనుంచే రాళ్ళు నీ మీద పడేలా ఉన్నాయి. ఏమోరా, నాకు కూడా అదే భయంగా ఉంది. ఎందుకైనా మంచిది చెట్టుకి కొంచెం దగ్గరగా ఉండండి. ఒకవేళ రాళ్ళు పడ్డా కూడా మన మీద పడే ఛాన్స్ తక్కువగా ఉంటుంది. మామయ్య నేను నీ వెనకాల ఉంటా మామయ్య. అరే సించాన్, నేను చెప్పేది విను. నువ్వు ఇక్కడ ఉండడమే మంచిది. ఇదే చెట్టు కింద ఇక్కడే వెయిట్ చేయి, నేను మాత్రమే వెళ్ళొస్తాను, ఓకేనా? సరే మామయ్య, నువ్వు మాత్రం జాగ్రత్తగా వెళ్ళిరా, నేను ఇక్కడే ఉంటాను. నిన్ను చాప్ గారిని ఒంటరిగా వదిలి వెళ్ళాలంటే భయం వేస్తుందిరా, కానీ తప్పట్లేదు. జాగ్రత్తగా ఉండండి, తొందరలోనే రావడానికి ట్రై చేస్తాను. ఓకే రే సించాన్, నేను వెళ్తున్నాను. అసలు ఇక్కడ ఎవరున్నారు, ఎంతమంది ఉన్నారు ఏమీ అర్థం కావట్లేదు. ఏంటి అసలు ఇది? అసలు వాళ్ళు ఇక్కడే ఉన్నారంటావా? అవును, ఇక్కడే ఉన్నారు. వామ్మో, సెక్యూరిటీ గార్డ్స్ కూడా అలానే బయట వెయిట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకి అసలు భయం కూడా లేనట్టుంది. ఏం జరుగుతుంది ఇక్కడ? సరే, నెమ్మదిగా వెళ్ళడానికి ట్రై చేద్దాం. మనకు ఆ మెయిన్ వాడు దొరికాడంటే తప్పకుండా ఆ డైమండ్ దొరుకుతుంది. ఓరి బాబోయ్, వీళ్ళందరూ నా వెనక పడుతున్నారేంట్రా సడన్ గా? నేను ఇక్కడ ఉన్నట్టు వీళ్ళకెలా తెలిసింది? అరే ఇక తప్పేలా లేదు, ఇంకా ఫైట్ చేయాలనుకుంటా. వామ్మో, ఒక్కొక్కడు ఇలా ఉన్నాడేంట్రా బాబు. అరే ఒక్కడు కూడా చావట్లేదు, ఏంటిది? అరే అయిపోయాను, నా పని అయిపోయింది. వీళ్ళెవరు నన్ను వదిలేలా లేరు. అరే వీళ్ళకి నేను ఇక్కడ ఉన్నట్టు ఎలా తెలిసింది? వామ్మో, అరే రే ఒక్కడు నన్ను వదలట్లేదే. వీళ్ళని ఫైట్ చేయడం కూడా నా వల్ల కావట్లేదు. గాయ్స్, వీళ్ళందరినీ ఎదిరించే బలం నా దగ్గర లేదు. మీరు చూస్తున్నారు కదా వాళ్ళందరూ నన్ను ఎలా కొడుతున్నారు. అందరూ ఒక్కసారిగా ఈ వీడియోకి లైక్ చేయండి, నాకు మీ బలం కావాలి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. వీళ్ళను వదలట్లేదు. అమ్మయ్య, లైక్స్ సబ్స్క్రైబ్స్ అన్నీ చేస్తున్నారు. నాకు సపోర్ట్ దొరుకుతుంది, నాకు ఆ పవర్ తెలుస్తుంది. ఏంటిది? నాకేదో తెలియని శక్తి ఎక్కొచ్చినట్టు అనిపిస్తుంది. వీళ్ళు కొడుతున్నా కూడా నాకేమీ అవ్వట్లేదు. అయిపోయారా మీరు? ఏంటిది? నాకింత శక్తులు ఎలా వచ్చాయి? నా మీదకే వస్తున్నారా మీరు? ఎవర్రా నన్ను కొట్టేది? అయిపోయారా మీరు? ఇంకా ఎవరైనా ఉంటే నా ముందుకి రండి. నేను చూస్తుంది నిజమేనా? ఏంటా శక్తి? అసలు ఇంత బలమైన వ్యక్తి భూమి మీద ఉన్నాడని చూస్తుంటేనే ఆశ్చర్యంగా ఉంది. ఇక్కడున్న వాళ్ళందరూ అయిపోయారు, నువ్వే ఆఖరి వాడివి. అంటే ఆ డైమండ్ నీ దగ్గరే ఉందని అర్థం. చెప్పు, ఆ డైమండ్ నీ దగ్గరే ఉందా? అవును, ఆ డైమండ్ నా దగ్గరే ఉంది. వీళ్ళందరూ నా మనుషులే.
ఎంతో డబ్బిచ్చి పెట్టుకున్నాను, కానీ వేస్ట్ గాళ్ళు ఎందుకు పనికి రాలేదు. ఇక నువ్వు చేసింది చాలు. మన ప్రపంచం అంతమవ్వడానికి ఇంకా ఎంతో సేపు లేదు. అసలు సమయమే లేదు. నీ దగ్గరున్న ఆ డైమండ్ తిరిగిచ్చేసాయి. నిన్ను ప్రాణాలతో వదిలేస్తాను. ఎవరిని పట్టుకుని ఏమడుగుతున్నావో తెలుస్తుందా? నేను మరికొద్ది సేపట్లో ఈ ప్రపంచంలోనే అతిపెద్ద ధనవంతుణ్ణి అవ్వబోతున్నాను. నాలాంటి వాణ్ణి పట్టుకుని బెదిరించడానికి ట్రై చేస్తున్నావా? లేదు లేదు, నేను నిన్నెందుకు బెదిరిస్తున్నాను? స్వీట్ వార్నింగ్ ఇస్తున్నాను. లేకపోతే చూసావుగా, మీ వాళ్ళకి ఏదైతే గతి పట్టిందో అదే గతి నీకు కూడా పడుతుంది. ఏంటి, నీకు మాత్రమే శక్తులున్నాయని అనుకుంటున్నావా? నా దగ్గరున్న ఆ డైమండ్ ఎంత బలమైందో నీకు చూపించాలి. అప్పుడు గాని నీ గర్వం దిగదు. నా పవర్ ఏంటో చూడాలనుందా? అబ్బా, అరే వదిలు వదిలు వదిలే. వదిలేయమంటావా? ఎక్కడికి వెళ్ళి దాక్కున్నావు? బయటకి రా. వామ్మో, ఏంటి గైస్, వాడికి కూడా ఇన్ని పవర్స్ ఉన్నాయి. నాకు అర్థమైంది. ఆ డైమండ్ వల్లే వాడికి ఇంత శక్తి వచ్చింది. ఈ శక్తిని మనం తట్టుకోవాలంటే మనం కూడా మన శక్తిని ప్రదర్శించాలి. ఇక తప్పేలా లేదు. ఏంటి, నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావా? నా దెబ్బ రుచి సరిపోలేదా? ఇంకా తినాలనుందా? ఇక నా దెబ్బలు కాచుకో. ఎక్కడికి వెళ్తున్నావు? పారిపోకు, వస్తున్నా, ఆగు. ఇంకా కొన్ని దెబ్బలు తింటావా? ఏంటి, ఇంతేనా నీ శక్తి? అయిపోయిందా? ఇప్పుడిక నా శక్తి చూడాలనుందా? అయిపోయావు. ఏంటి, నీ చేతులతో పనవ్వట్లేదా? గన్ను తీసి మరీ కాలుస్తున్నావు. నీ పని అయిపోయిందని తెలుస్తుందా ఇప్పటికైనా నీకు? నన్ను వదిలే ప్లీజ్. నీకు ఇంత శక్తి ఉందని నాకు తెలియదు. ఇప్పటికైనా తెలుసుకో. నీకింత పవర్ ఉందని నాకు తెలియలేదు. నన్ను క్షమించు. నన్ను ప్రాణాలతో వదిలేస్తాను, కానీ అంతకంటే ముందు ఆ డైమండ్ ఎక్కడుందో చెప్పు. ఇదిగో ఆ లోపలే ఉంది. వెళ్ళి తెచ్చుకోపో. ఇప్పుడు ఈ బాక్స్ తీసుకుని నేను వెళ్తున్నాను. ఇప్పటికైనా నువ్వు మారుతావని అనుకుంటున్నాను. నీకైతే నేను ప్రాణభిక్ష చేస్తున్నాను. బ్రతికిపో. ఇలాంటి తప్పు ఇంకెప్పుడు చేయకు. ఏంటి, ప్రాణభిక్ష? ఆ బాక్స్ నాది. ఏయ్, ఏంట్రా మామయ్య మీద అటాక్ చేయడానికి ట్రై చేస్తావా? ఏంట్రా సించాన్ అలా కొట్టేసావు పాపం వాడిని? లేకపోతే నీ మీద చెయ్యేస్తాడా మామయ్య? ఎంత ధైర్యం వాడికి? నీ మీద ఈగ వాలిన ఢిల్లీ తగలబెట్టేస్తా మామయ్య. ఓరి బాబోయ్, సించాన్ గారు రోజు రోజుకి చాలా డేంజరస్ గా తయారవుతున్నాడు. సరేరా సించాన్, పద, తొందరగా వెళ్ళి ఈ డైమండ్ ని దాని ప్లేస్ లో పెట్టేద్దాం. పద. మామయ్య అంటే నాకు ప్రాణం. మామయ్యకి ఏం జరిగినా నేను ఇలానే రియాక్ట్ అవుతాను. పద మామయ్య, మనం వెళ్దాం. అమ్మయ్య, ప్రశాంతంగా భలేగా ఉంది మామయ్య. నాకు కూడా అలాగే ఉందిరా సించాన్. అమ్మయ్యా, మొత్తం మీద ఈ ప్రపంచాన్ని కాపాడేసినట్టున్నాం. ఈ ఎపిసోడ్ లో నేను పెద్దగా కష్టపడలేదేంటి? అరే చాప్, ఆనందపడకరా. నెక్స్ట్ ఎపిసోడ్ లో నువ్వే ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. మరి ఆ ఎపిసోడ్ చూడాలంటే మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా. ఇప్పుడే చేసుకోండి. అంతేకాదు, స్క్రీన్ మీద ఇంకో వీడియో వస్తుంది. వెంటనే క్లిక్ చేసి చూడండి. సూపర్ గా ఉంటుంది.